మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆదరణ లేని స్థితిలో కొట్టబడి, నెట్టబడి, నలపబడి, అలసిపోయినటువంటి, విరిగి వేసారి, నిరాశ నిస్పృహలతో, ఏ దిక్కు తోచని స్థితిలో, ఆర్థిక సమస్యలతో, వ్యాధి బాధలతో కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడుతూ, ఆయా సమయాలను బట్టి, మీ పరిస్థితులను, కష్టాలు నష్టాలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఆదరణ ఇస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగును కాక. అయితే ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి ప్రజలు నలిగిపోతూ ఉన్నారండి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతోటి మరి చెప్పుకోలేనటువంటి పరిస్థితులను బట్టి, మానసికమైనటువంటి ఒత్తిళ్లతోటి ఏ దిక్కు తోచని స్థితిలో ఆయా రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా ఆత్మహత్య ప్రయత్నాలు అంటూ వారి తనువును చాలిస్తూ జీవితాలను ముగిస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్కు వారిని బలపరుస్తూ ఎంతగానో మరి వారి యొక్క జీవితాలలో విడుదల, విమోచన కలుగుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఆఖరిలో చేసేటటువంటి ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ప్రార్థన అనేది ఈ దినాలలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దాడులు, ఒక దళిత క్రైస్తవుల మీదే మరి అపవాది దాడి చేసి, కుట్ర చేస్తూ, కుతంత్రము చేస్తూ వారి ఎస్సీ హోదాను కొట్టివేయాలని, వారి హోదాను తీసివేయాలని, ఎవరు ఇక్కడ మరి ఆ దళిత క్రైస్తవులు అన్ని విషయాలలో ఉన్నతమైన స్థానాలలో ఉన్నటువంటి పరిస్థితులు లేవండి. వారు చాలా మరి భేద స్థితిలో వివక్షత గురి అవుతూ ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్న స్థితిగతులను మనము ప్రతి ప్రాంతాలలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వారు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నది లేదు. కాబట్టి ఇది మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. ఆఖరిలో వ్యక్తిగతంగా, సంఘముగా మేమందరము ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనా పోరాటం. ఎందుకంటే ఆనాడు యూదా జాతి కష్టంలో ఉన్నప్పుడు మరణ శాసనము వారి మీద రాయబడినప్పుడు మొర్దుకై ఎస్తేరు చేసింది ఉపవాస ప్రార్థనలు. వీలైతే ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలు ప్రకటిద్దాం, ఉపవాస ప్రార్థనలు చేద్దాం. రాజాజ్ఞను మార్చగలిగినటువంటి దేవుని సన్నిధిలో పెనుగులాడదాం. కొంతమంది అంటారండి, ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరో బయటపడతారు. ఇవన్నీ ఉట్టిట్టి మాటలు, ఎవ్వరు కూడా వినద్దు. ఎందుకంటే మన ఉనికిని, మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకు? మరణ శాసనము రాయబడినప్పుడు మొర్దుకై ఎస్తేరు దేవుడే కాపాడుతాడని ఊరుకోలేదుగా. వారి ప్రయత్నం వారు చేశారు, వారి పోరాటం వారు చేశారు. మరి తప్పక దేవుని సహాయం వారికి అందింది. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మరి ఆయా రకాలుగా పోరాడేటటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా మనము ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, మరి అపవాది మిస్అండర్స్టాండింగ్ చేస్తూ విశ్వాసుల యొక్క మరి జీవితాలలో ఈ యొక్క ఎస్సీ హోదాను గురించినటువంటి మరి మిస్అండర్స్టాండింగ్ చేసేటటువంటి ప్రచారాలు కూడా చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు. ఇదంతా చాలా తప్పు. ఎందుకంటే ఈ యొక్క మరి అవగాహనకు సంబంధించి కొన్ని వీడియోస్ కూడా నేను చేయాలని, మరి మీకు తెలియని వారికి చాలామందికి తెలియచేయాలి. మన ఛానల్ చూసేటటువంటి చాలామంది ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, దళితులు ఉన్నారు, దళితేతరులు ఉన్నారు. చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతుంటారు. నేను అందరికీ మరి ఈ యొక్క వీడియోస్ ద్వారా అసలు విషయాలు నిజానిజాలు తెలియచేయడానికి కొన్ని వీడియోస్ కూడా నేను చేస్తాను. అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. చూద్దాం. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందరు. ఇదే యెహోవా వాక్కు. అపవాది ఎప్పుడు మనతో పోరాటమేనండి, ఎప్పుడూ మనతోటి యుద్ధమే, ఎప్పుడూ మన మీద మరి భయంకరమైనటువంటి పోరాటం చేస్తూనే ఉంటాడు. కానీ వాడు పోరాటం చేస్తూ ఉంటాడే కానీ ఎట్టి పరిస్థితుల్లో మన మీద విజయం పొందడు. విజయం పొందాలంటే వాడికి సాధ్యము కాదు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రములతో నీ విశ్వాసాన్ని చెదరగొట్టాలని మరి అపవాది ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా
నీ మీద విజయం పొందడు. దళిత క్రైస్తవుల మీద అపవాది చేస్తున్నటువంటి ఈ పోరాటము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విజయం పొందలేవు. నువ్వు ఎవరిని కదిలించావంటే అపవాది మరి ఎవరిని కదిలించిందంటే క్రైస్తవ పునాదులను కదిలించింది. క్రైస్తవ పునాదులను కదిలించిన వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు కూడా విజయం పొందలేదు, పొందరు కూడా. కాబట్టి ఇటు యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మా యొక్క బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, మా పరిస్థితులు ఏమైపోతాయని, మరి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుందని రకరకాలైనటువంటి భ్రమలతోటి చాలామంది చాలా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఏమీ కాదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, న్యాయం చేసే దేవుడు. మరి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. అది ప్రార్థన ద్వారా మనం సాధించుకొని దేవుని యొక్క దీవెని పొందుకునే వారిగా ఉండాలని. ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు అండి. ఎక్కడో బడుగు బలహీన వర్గాలుగా అట్టడుగున ఉన్నటువంటి మనకి దేవుడు మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగైతే ఇచ్చాడో రాజ్యాంగాన్ని కూడా ఒక మినీ బైబిల్గా మనం ఇచ్చారు. ఈ బైబిల్లో ఉన్నదంతా రాజ్యాంగంలో రాయబడి ఉంది. కావాలంటే ప్రతిదీ వేరియేషన్ చేసుకోవచ్చు, ప్రతిదీ అనాలిసిస్ చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో అది రాయబడి ఉంది. ఒక దూతగా ప్రభు పక్షాన ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడు వాడుకున్నారు. ఈ దినాలలో ఇంకా ఎంతో మందిని దేవుడు వాడుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు మనకి విజయం ఇస్తాడు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలి. ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించండి. మీ స్థానిక సంఘాలలో మరి తెలిసి తెలియని ప్రజలు ఉంటారు, వారిని డెడికేట్ చేయండి, వారిని మరి ప్రోత్సాహపరచండి. ప్రభు సన్నిధికి నడిపించే వారిగా ఉండాలని ప్రభు నామంలో మనం చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి, మీ పాదములకి ఎలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇప్పుడు భయంకరమైనటువంటి పోరాటం దళిత క్రైస్తవుల మీద అపవాది చేస్తున్న ప్రతి కుట్ర కుతంత్రములన్నింటినీ యేసు నామంలో బ్రేక్ పెడుతున్నాము ప్రభువా. అయా క్రైస్తవులం అంటూ తండ్రి అయా మాలోనే కొన్ని రకాలైన కుట్రలు కుతంత్రములు చేసే వారి మనసులను కూడా మార్చండి. వారికి న్యాయమేదో అన్యాయమేదో తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే క్రైస్తవ దాడులు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని దీవించండి. అయా నీ ఆత్మ బలముతో నింపి ప్రజల్ని నీ ఆత్మ శక్తి చేత నింపి నడిపించండి. అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయమని అయా ఈ దినాన బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ యొక్క అంశమును బట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేటట్లుగా మీరు కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడయ్యండి, నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.